శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం ధనుర్మాసం అంటే ఏంటి, ధనుర్మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మేలు జరుగుతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందామండి. 16వ తేదీ అంటే రేపు సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ఉదయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసే నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనికి బాలభోగం అని పిలుస్తారు. ఈ ధనుర్మాసం భోగితో ముగుస్తుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి ఆండాల్ మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సంస్కరణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. ఎంతో పునీత మాసం ఈ ధనుర్మాసం. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేని కొరకు ప్రార్థించడమో అనే అర్థం. దృశ్య ధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలతో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళ్ళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెబుతారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలతో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన వీరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం. బ్రహ్మముహూర్తంలో పారాయణం. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం దూరమవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్రవచనం. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం, ప్రబంధం అని అర్థం. వేదాలు ఉపనిత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి ఉన్నారు. ఉపనిషత్తులై గోదాదేవి నోట సర్వసులభీ రీతిలో వెలువడి నాయని తిరుప్పావై మహావిష్ణువు పాదపద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దధ్యోజనం అర్పించాలి. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు, గుబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణుడు తులసిమాల గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు ఒక పాసురంలో కీర్తన అంటే స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదటి బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితంలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణువు ప్రతిమని తయారు చేయించి పూజా గృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. పంచామృతాలతో శ్రీ విష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తరువాత తులసీ దళాలు,
పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించడం చెయ్యాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులు అందుకోవాలి. శ్లోకం: మధుసూదన దేసేవ ధనుర్మాస ఫలప్రద తవమూర్తిం ప్రధానేన మమసంతు మనోర్హద అంటూ ఇది పఠించి మనం దానం ఇవ్వాలి. ధనుర్మాసం వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాసురాలతో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్య ముక్తి ప్రదాయం కలదని ఆశిద్దాము. ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాము. ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పుల్లగం, పాయసం, దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులతో చలవ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వల్ల సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది. ఈ మాసంలో పూజ గురించి వివాహం కానీ మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి మాతృలని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుకుంది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది. అలా 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైకర్యం అయిపోతుంది. ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరో తెలుసుకుందాము. రవి ధనుర్మాసంలో ప్రవేశించి మకర రాశిలో వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు, రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువ సూర్యపూజలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించడం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయటం వల్ల స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. కాత్యాయని వ్రతం గురించి తెలుసుకుందాము. పూజా విధానం: రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీకృష్ణ అష్టోత్తరం, గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరీ మంచిది. ముందుగా ప్రార్థన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పలి యోలుచి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదివరంతో కలిపి చదవాలి. తనయా చదువుతూ 9, 10 తనయాలు 2 సార్లు చదవాలి. చివర తిరుప్పలి యోలిచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్థన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తరువాత పాసురములు చదవడం ప్రారంభించాలి. పాసురములు చదివినప్పుడు మొదటి పాసురం 2 సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాసురాలు రోజు చదవాలి. అలా వీణుకాని వాళ్ళు
మున్నిడి పిన్నిడిగా చదవాలి. అంటే మొదటి పాసురంలో ఒక లైను, చివరి పారుసంలో ఒక లైను చదవాలి. చివరగా గోదాహారతి చదవాలి. మంత్రపుష్పం కూడా చదవాలి. మళ్ళీ ఏ రోజు పాసురం ఆ రోజు 2 సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పించాలి. రోజు పొంగలి, దద్దోజనం, పరమాన్నం ఉండి తీరాలి. కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పైవి అన్నీ కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమము. కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి. పొంగలి మటుకు ముఖ్య నైవేద్యం. కుదిరితే అది పెట్టండి. కుదరని వాళ్ళు పండు పాలు పెట్టి చేసుకోండి. భక్తి ముఖ్యం. శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ కథనంలోని విషయాలన్నీ కూడా నేను కొన్ని వాటిల్లో చూసి మీకు చెబుతున్నానండి. నేను చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఏమైనా మీకు అర్థం కాకపోయినా నన్ను క్షమించండి. నాకు తెలిసింది నేను మీకు వివరిస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.